Hi guys, welcome to my channel. Today my breakfast is puri with chole curry. So let's get into the preparations. ఫస్ట్ అయితే ఈ విధంగా పిండిని నానబెట్టుకొని 20 to 30 minutes అలా నానబెట్టుకొని ఉంచుకుంటాను. పిండిని ఈ విధంగా నానబెట్టుకొని ఒక 30 minutes అలా వదిలేసినట్లయితే పూరి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. చపాతీ అయినా సరే, పూరి అయినా సరే, ఏదైనా ఫస్ట్ మనం పిండిని కాసేపు నానబెట్టుకొని పక్కన ఉంచేసి మనం వేరే కర్రీ ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే అప్పటి వరకు ఇది నానుతుంది, మెత్తగా సాఫ్ట్గా వస్తాయి పూరీలైనా చపాతీలైనా. కొంతమంది నానబెట్టుకునేటప్పుడు పాలను ఆయిల్ని కలిపి నానబెట్టుకుంటారు. నేనైతే మొత్తం ఇలా నానబెట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం నూనెని పైనుంచి వేసి కాసేపు అలా వదిలేస్తాను. కలిపేటప్పుడు అయితే నేను ఏది వేయను, ఓన్లీ వాటర్ సాల్ట్తోనే కలుపుకుంటాను. ప్రిపరేషన్లోకి వెళ్ళి మనం ఇప్పుడు చోలే కర్రీ ప్రిపరేషన్ గురించి చూద్దాము. నైట్ అయితే నేను వీటిని నానబెట్టుకున్నాను. ఒక 1 కప్ చోలేని నైట్ నానబెట్టి ఉంచాను. మార్నింగ్ కల్లా చూడండి ఇలా మంచిగా నానాయి. వీటిని మనం ఫస్ట్ ఒక 2-3 వాటర్ తోటి వాష్ చేసుకుందాం. ఈ విధంగా మనం వీటిని ఫస్ట్ చక్కగా ట్యాప్ కింద ఒకసారి మంచిగా వాష్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, 1 ఆనియన్ని నేను ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత ఈ విధంగా కళాయిని పెట్టి వేడైన తర్వాత 2 to 3 పావు ఆయిల్ని వేస్తున్నాను. నేనైతే 2.5 వేసుకున్నాను. వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఈ విధంగా వీటిలో వేసేసి ఈ విధంగా ఆనియన్ని రెడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ కొంచెం ఫ్రై అవుతూ ఉండగా 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేసి కలుపుకోవాలి. ఆ విధంగా ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనము టమాటో ప్యూరీని చేసి పెట్టుకుందాం. టమాటోని ఈ విధంగా కట్ చేసి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని టమాటో పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. టమాటోని మనం ఇప్పుడు పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. టమాటో పేస్ట్ని మనం ఇప్పుడు ఈ ఆనియన్లో వేసి కలుపుకుందాం. టమాటో పేస్ట్ని వేసిన తర్వాత 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, టర్మరిక్ పౌడర్ సాల్ట్ని వేసి మంచిగా కలుపుకొని ఈ విధంగా టమాటోని ఫ్రై చేసుకొని ఆ తర్వాత చోలేని కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా వీటిని కలుపుకున్న తర్వాత వీటిలో చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ని వేస్తున్నాను. మీ టేస్ట్కి అకార్డింగ్గా మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని వేసి కలుపుతున్నాను. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం కొంచెం వాటర్ని వేస్తున్నాను. కొంచెం వాటర్ని ఈ విధంగా వేసి ఉడికించాలి. ఈ విధంగా పూరీని మనము చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడి అవ్వడం కోసము పెట్టాను. ఆయిల్ మంచిగా వేడి అయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత పూరీని వేసేసి
చూడండి, మనం పిండిని కాసేపు నానబెట్టాము కాబట్టి ఇవి మంచిగా పొంగుతున్నాయి. చూసారా, మనం కాసేపు పిండిని నానబెట్టడం వలన పూరి అనేది చాలా మంచిగా పొంగుతూ వచ్చింది. ఈ విధంగా మిగతా పూరీలను కూడా ఫ్రై చేసుకోవడమే. ఈ విధంగా మిగతా పూరీలను కూడా వేసుకుంటూ మంచిగా పోవాలి. ఈ విధంగా మిగతా పూరీలను కూడా వేసుకుంటూ అటు సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పి ఫ్రై చేసుకొని ఇలా తీసేయడమే. दो पे निकालो। ఈ విధంగా 5 to 10 minutes ఉడికిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలాని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలిసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరను పైనుంచి ఈ విధంగా వేసేసి ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. నౌ చోలే కర్రీ ఈజ్ రెడీ. లెట్ us go to the పూరీ ప్రిపరేషన్. మనం కర్రీ చేసేలోపు ఇది మంచిగా పిండి మంచిగా నానింది. చూడండి ఏ విధంగా సాఫ్ట్గా అయిందో. వీటిని మనం ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీని చేద్దాం. Guys, please like, share and comment and also subscribe to our channel.